హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం రసగుల్లా తయారు చేసుకుందాం. ఈ రసగుల్లాని నేను ఏ విధంగా ట్రై చేశానో మీకు కూడా చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం పాలు కాచేటప్పుడు ఇలా విరిగిపోతుంటాయి కదా. ఈ విరిగిన పాలతో ఇప్పుడు మనం రసగుల్లా తయారు చేసుకుందాం. విరిగిన పాలని ఇలా ఒక క్లాత్ పెట్టి వడకట్టేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకుని ఇప్పుడు నీళ్లు మొత్తం పిండేసి ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా చేతి సహాయంతో గట్టిగా నలుపుతూ ముద్ద కట్టే విధంగా చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా ముద్దలాగా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ చక్కెర వేసుకొని అందులోనే 2 గ్లాసులు నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టి చక్కెర మొత్తం బాగా కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుందాం. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రసగుల్లాలు తయారు చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఎక్కడా క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా చేసి పెట్టుకుందాం. ఈ విధంగా రెడీ చేసుకుని ఇప్పుడు మరుగుతున్న పాకంలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి మొత్తం పాకంలో వేసేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. మనకి రసగుల్లా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.